హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చూద్దాము. దొండకాయ కూర. ఫస్ట్ కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి సరిపోయిన పోపు దించి వేయాలి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేయాలన్నమాట. రెడ్డిష్ కలర్ వచ్చినాక ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కూరకి సరిపడినంత కొద్దిగా పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి అన్నమాట. సో కొంచెం పసుపు సాల్ట్ తీసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలు సన్నగా చాప్ చేసానమాట. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయల్ని పోపులో వేసేసుకొని మంచిగా కలపాలి. మంచిగా కలపాలన్నమాట. దొండకాయలు మంచిగా కలిపినట్లయితే ఆ పసుపు ఆయిల్ మొత్తం దొండకాయగా పడుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి కాసేపు మంచిగా మగ్గనియాలి. మగ్గనిచ్చినట్లయితే ఏంటంటే అందులో ఉన్న వాటర్ మొత్తం పోయింది. ఇప్పుడు చూడండి, ఆయిల్ వాటర్ మొత్తం కొంచెం లైట్గా పోయింది. దొండకాయలు ఇలా అవుతుందన్నమాట. కొంచెం అంటే మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులోకి మంచిగా ఫ్రై చేసుకున్నాం, మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ మూత పెట్టాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు వేసుకొని కొంచెం టమాటాలు తొందరగా ఉడకడానికి ఏంటంటే మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము. నేనైతే కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు వేసాను అనమాట. ఉప్పు వేసి మంచిగా కలిపినట్లయితే వేడికి టమాటాలకి ఉప్పు పట్టేసి మంచిగా టమాటాలు కూడా మంచిగా ఉడుకుతాయి. అట్లా శుభ్రంగా మంచిగా కలిపి మనం మూత పెట్టుకొని ఇంకొక 2 minutes ఆర్ 5 minutes వండుకోవాలన్నమాట. ఇప్పుడు తర్వాత కొంచెం ఒక 1 or 2 spoons చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై చేసుకొని కలపాలి. కలిపితే ముక్కలుగా పడుతుంది అన్నమాట. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసి కలుపుతూ ఉండాలి. 2 minutes ఒకసారి దొండకాయలు తిప్పుతూ ఉన్నట్లయితే మంచిగా కలిపి ముక్కలుగా పట్టిద్ది, ఉప్పు కారం పడుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకా చివరిలో నేనైతే ఫస్ట్ మర్చిపోయాను కరివేపాకు వేయడం. ఇంట్లో కరివేపాకు లేదు, ఒక కరివేపాకు లాస్ట్లో వేస్తాను. కొంచెం కరివేపాకు వేసేసి తిప్పి మూత పెట్టి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే, ఈ కూర అయిపోయేంత వరకు సిమ్లోనే ఉంచుకోవాలండి. సిమ్ అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి తిప్పి ఇట్లా కూర దగ్గరగా పడిన తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన దొండకాయ కూర రెడీ అండి. ట్రై చేసి